ఈ శ్వేతాశ్వతరోపనిషత్తు ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఆహ్, ఏం చెప్తుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు కదా! అయితే ఇందులో ఉండేటటువంటి 3 తత్వాలు ఏమిటి? దానికి సంబంధించి వివరణ ఇవ్వండి. అమ్మ మీరడిగినటువంటి నాలుగో ప్రశ్న ఈ శ్వేతాశ్వతరోపనిషత్తులో మరి ప్రస్తావింపబడినటువంటి తత్వాలు ఏవి? ఎన్ని అని. ఇంతకుముందు మీరు సృష్టి చక్రంలో ఉన్న అరలు అడిగారు. అవి 50 అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 3 తత్వాలు ఏవి అంటే మనకు ప్రకృతి, జీవేశ్వరులు. ఇవే 3 తత్వాలు. ఆశ్చర్యం ఏమిటి అంటే ఋగ్వేదం లోపల చెప్పబడినటువంటి మంత్రమే ఈ ఉపనిషత్తులో గూడా గ్రహింపబడింది. ద్వా సుపర్ణ సయుజా సకాయ సమానం వృక్షం పరిషశ్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. ఏం చెప్తుంది ఈ మంత్రం? స్పష్టంగా చెప్తుంది మనకు. రెండు పక్షులు గలవు చెట్టున మంచి మిత్రములవి అనాదిగా ఒకటి పండును తినుచునుండగా ఒకటి చూస్తూ వెలుగుచుండును. చూడండి, ఈ ప్రపంచం అనేది ఈ ప్రపంచం చెట్టుతో పోల్చబడింది. అంతేకాదు ఈ ప్రపంచం అనే చెట్టును ఆశ్రయించినటువంటి ఈ జీవేశ్వరులున్నారే, జీవుడు అనే పక్షి, జీవుడు తర్వాత ఈశ్వరుడు, ఈ ఇద్దరు గూడా 2 పక్షులతో పోల్చబడినారు. అయితే ఇక్కడ ఒక పక్షి పండు తింటూ ఉంది. ఆ తినే పక్షి జీవాత్మ. చూస్తూ ప్రకాశించే పక్షి పరమాత్మ. ఈ సింబాలిక్‌గా మనకు ఈ మంత్రం ద్వారా ఈ సృష్టి తత్వాలను తెలియజేయడం జరిగింది. ఇక్కడ సుపర్ణ అన్నాడు. సుపర్ణ అంటే మంచి రెక్కలు కలిగినటువంటి. ఇక్కడ మధ్య 2 రెక్కలు అంటే ఒకటి ఈ జ్ఞానం అనే రెక్క, 2 కర్మ అనే రెక్క అన్నమాట. అది. అది మనం అట్లా ఊహించాలి. సుపర్ణ సయుజా, ఇక్కడ జీవుడు గాని, దేవుడు గాని ఇద్దరు గూడా కలిసే ఉంటారు అని. ఎంత మంచి విషయం చెప్పారు చూడండి. మనల్ని కన్న తల్లిదండ్రులు మన వెంట ఉండరు. మన అక్కాతమ్ముళ్ళు మన వెంట ఉండరు. మన గురువులు మన వెంట ఉండరు. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఈ మంత్రం ద్వారా మనకు తెలుస్తున్న అంశం ముఖ్యంగా జీవాత్మకు తోడుగా పరమాత్మ ఉంటాడు. అది. సజుజా ఎప్పుడు కలిసే ఉంటారు. సఖాయా ఇద్దరు గూడా స్నేహితులు. అంటే దేవుడు మనకు నిజమైన స్నేహితుడన్నమాట. అందుకే మనం ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్నవాడు తనకేమన్నా గావాలంటే ఇతరులను కోరుతాడు. ఆ కోరిక తీరకపోతే భగవంతుని ప్రార్థిస్తాడు. అది చివరికన్నమాట. అది తప్పదిగ. లాస్ట్ ఫైనల్ అన్నమాట. అట్లే మనం చేస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే, మనకు తోడుగా ఉన్నటువంటి గొప్ప మిత్రుడు, గొప్ప స్నేహితుడు భగవంతుడు, పరమాత్మ. ఇది మనం గ్రహించాలి. ఆయన మనలోనే ఉన్నాడు. మన శరీరంలో మనతో పాటు ఉన్నాడాయన. అంతటా ఉన్నటువంటి భగవంతుడు మనలో గూడా ఉన్నాడు. మనకు సమీపంలో ఉన్నాడు. సూర్యచంద్రాదుల్లో ఉన్నటువంటి పరమాత్మ మన శరీరంలో గూడా ఉన్నాడు. అందుకే సయుజ, సఖాయ అన్నాడక్కడ. సయుజ అంటే కలిసి ఉండడం. సఖాయ అంటే ఇద్దరు స్నేహితులని చెప్పడం. సయుజ, సఖాయ తర్వాత తర్వాత అక్కడ సయుజ, సఖాయ అని సుపర్ణ సయుజ, సఖాయ సమానం వృక్షం పరిషశ్వజాతి అన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. విడిచిపెట్టి పట్టు పోవడం గాదు. బడిలో విడిచిపెట్టి తల్లిదండ్రులు పిల్లాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బస్ ఎక్కించి ఏమి వెళ్ళిపోయేవాళ్ళు గూడా ఉన్నారు. పిల్లల్ని గాని, తమ మిత్రుల్ని గాని. కానీ అట్లా గాదు. సమానం వృక్షం పరిషశ్వజాతే. ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఏవండీ జీవుడు సమానంగా ఆశ్రయించి ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది తెలియాలే. అణువణువున భగవంతుడు ఉన్నాడు ఆయన. ప్రపంచం కంటే భిన్నమైన వాడు గావచ్చు గానీ, ప్రపంచమంతా ఉన్నవాడు. అది ఇక్కడ మనం గుర్తించాలి. చూడండి, ఒక వస్తువును తయారు చేసిన వాడు ఆ వస్తువులో ఉండడు. ఆ వస్తువును తయారు చేసి విడిచిపెడతాడు. కానీ భగవంతుడు ఆయన ఈ ప్రపంచం అనే వస్తువును తయారు చేసి ప్రపంచమంతటా ఉన్నాడు. సర్వవ్యాపకుడై ఉన్నాడు. ఇది ఇందులో ఉన్నటువంటి
ఒక శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఈ మంత్రం చాలా అద్భుతంగా మనకు చెప్పబడి ఉన్నది. అంతేకాదు కొన్ని శ్లోకాల ద్వారా కూడా ఈ విషయం ప్రస్తావింపబడింది. ఎట్లా అంటే జ్ఞాజ్ఞౌ అంటాడు. జ్ఞాజ్ఞౌ ద్వా ద్వౌ జ్ఞా అజ్ఞౌ తర్వాత ముఖ్యంగా ద్వౌ తర్వాత అజౌ ఈశ అనీషా. చూడండి, అజాయి ఏక భోక్తృభోగ్యార్థయుక్త. ఎంత చక్కగా చెప్తున్నాడు. జ్ఞాజ్ఞౌ పూర్తిగా తెలిసినవాడు, పూర్తిగా తెలియనివాడు. అంటే సర్వజ్ఞుడు భగవంతుడు, అల్పజ్ఞుడు జీవుడు. ద్వౌ ఇద్దరు. చూడండి, తర్వాత అజా అన్నాడు ఇక్కడ, అజౌ అన్నాడు ఇక్కడ. అజౌ అంటే ఏమి పుట్టని వారు, నిజంగా పుట్టేవారు వీళ్ళు సనాతనులు అన్నమాట, ఎల్లప్పుడూ ఉండేవారు. ఈశానీశ, ఒకడేమో ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి వాడు, ఒకడేమో ప్రపంచాన్ని నిర్మించని వాడు. అది ఈ ప్రపంచానికి స్వామి భగవంతుడైతే జీవుడు భాగస్వామి. ఇది మనం తెలుసుకోవాలి. మనమంతా భాగస్వాములం అన్నమాట ఈ ప్రపంచంలో. కానీ ఈ ప్రపంచానికి స్వామి మాత్రం భగవంతుడే. కాబట్టి ఇంకా అజాయేక భోక్తృభోగ్యార్థయుక్త. అజాయేక, అజా ఇది నపుంసకం, నపుంసకలింగంలో ఉన్నది. అజా అంటే ఇక్కడ ప్రకృతి అన్నమాట. ఇది ఏం చేస్తుంది? ఏక, ఇది ఒకటే. ఇది ఏం చేస్తుంది? భోక్తృభోగ్యార్థయుక్త అని చెప్తున్నది. అంటే ఏవైతే ఈ భో భో ఈ ఈ యొక్క అంటే సుఖదుఖాలు అనుభవించే వాళ్ళకు శరీర రూపంలో ఉంది. అంతేకాదు ఈ సుఖదుఖాలు అనుభవించడానికి కారణభూతమైనటువంటి వస్తువుల రూపంలో, పదార్థాల రూపంలో కూడా ఈ ప్రకృతి ఉన్నది అని చెప్తున్నాడు. ఇది చాలా ఉపనిషత్తులు అందించే గొప్ప రహస్యం అన్నమాట. తర్వాత ఇందులో ఈశ్వరుని గురించి చిన్న ప్రస్తావన చెప్తూ అనంతశ్చాత్మ, అనంతుడైనటువంటి వాడు పరమాత్మ. విశ్వరూపోయ్యకర్త, అది ఈ విశ్వానికి రూపం ఇచ్చినటువంటి వాడు కర్త. విశ్వాన్ని అంతే, వేరే కర్మలు ఏం చేయడు భగవంతుడు, సృష్టి అనే కర్మనే చేస్తాడు. అంతేకాదు ఏమంటున్నాడు? త్రయం యదా విందతే, ఈ జీవుణ్ణి కానీ లేకపోతే పరమేశ్వరుణ్ణి కానీ ఈ ప్రకృతిని కానీ ఏ విధంగా మనం తెలుసుకోవాలట? బ్రహ్మమేతత్, అది అంటే బ్రహ్మగా తెలుసుకోవాలి. అంటే ఈ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ప్రకృతిని బ్రహ్మ అంటుంది, జీవుణ్ణి బ్రహ్మ అంటుంది, ఈశ్వరుణ్ణి బ్రహ్మ అంటుంది. అంటే ఈ మూడు తత్వాలను బ్రహ్మ అనే శబ్దంతో పేర్కొంటున్నది. అయితే ఇందులో పరబ్రహ్మ ఈశ్వరుడు మాత్రమే అని మనం తెలుసుకోవాలి. నమస్కారం.